మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక పక్కన ఫర్టిలిటీని చూసుకుంటా, ఈ ఎండోమెట్రియోసిస్ గురించి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి మెడికల్‌గా ఉంది, సర్జికల్‌గా కూడా ఉంది. మెడికల్‌గా అంటే అగోనిస్ట్ ఇస్తామనమాట అందరికి. జిఎన్ఆర్‌హెచ్ అగోనిస్ట్ ఇంజెక్షన్స్ ఉంటాయి, టాబ్లెట్స్ ఉంటాయి, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇవన్నీ ఇవ్వటం వల్ల వాళ్ళకి కొంచెం పెయిన్ అనేది తగ్గి అండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేటప్పుడు వీ షుడ్ బి కాషియస్ అనమాట. ఈ లూప్రైడ్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి జిఎన్ఆర్‌హెచ్ అగోనిస్ట్. అవి ఇచ్చే ముందు వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ అవన్నీ చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఇస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సర్జికల్ మేనేజ్మెంట్ అనేది ఇట్ డిపెండ్స్ అనమాట. పెద్ద పెద్ద సిస్ట్‌లు ఉంటే ఫస్ట్ అనేది మనం ప్లాన్ చేసుకొని ఎంబ్రియో ఫ్రీజింగ్ లాంటివి చేసుకున్న తర్వాత బిగ్ సిస్టులు తీసేయటం కానీ అట్లా చేస్తూ ఉంటాం అనమాట. ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఆక్యుపంక్చర్ అని, పాలియేటివ్ ట్రీట్మెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కూడా ఇస్తాం. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ వల్ల మనకి పెయిన్ అదంతా ఉంటుంది కాబట్టి అట్లా కూడా డ్రగ్స్ ఇస్తాం అనమాట. సో ఇంకా మీకు ఎండోమెట్రియోసిస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.